నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం ప్రగతి నగర్లో గల మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నిర్వహించారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షులు దినేష్ కుల్లాచారి అధ్యక్షతన బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలే తమ పార్టీకి బలమని, బీజేపీ పార్టీ సిద్ధాంతాలు నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించనున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థులే కరువయ్యారని, వెంటాడి ఓడిస్తాన్ని శబదం చేసిన కవిత ఇప్పుడు ఎటుపోయారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సినీ నిర్మాతకు ఎంపీ టికెట్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా నిజామాబాద్ పార్లమెంటరీ స్థానంలో గెలిచేది మాత్రం బీజేపీ పార్టీ అభ్యర్థేనని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల గురించి ఆలోచించడం లేదని, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో తిరిగే నాథుడే కరువయ్యారంటూ చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లె గంగారెడ్డి, బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ న్యాలం రాజు, కార్పొరేటర్ ప్రవళిక, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ రివ్యూ మీటింగ్లో ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు హాజరు కావడం జరిగింది. మరి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు దిశాదశ నిర్దేశన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలవబోయేటువంటి సీటు నిజామాబాద్ సీట్ అనేది తెలియజేస్తాం. ఈరోజు పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేరు, అరువు తెచ్చుకునే పరిస్థితి. ఎవరు సినిమా ప్రొడ్యూసర్ల దగ్గరికి తిరుగుతూ ఉన్నారట. అదే మాదిరిగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భయపడి రాజకీయాలే వద్దనుకుంటున్నాడు. పోటీ చేయలేని చెప్పి చెప్తున్నట్టు తెలుస్తున్నది. శ్రీమతి కవిత గారు నిజామాబాద్ పార్లమెంట్లో పోటీ చేయడానికి కూడా భయపడుతున్నట్టుగా సమాచారం వస్తున్నది. ఎందుకంటే మొన్నటి వరకు యుద్ధం వేశారు, ఎక్కడ పోయింది పసుపు బోర్డు అని. అరవింద్ గారు ఆ రోజే చెప్పారు, నేను పసుపు బోర్డు తీసుకొస్తేనే మళ్ళీ పోటీ చేస్తానని చెప్పారు. ఆయన మాట ఇచ్చిన ప్రకారం ప్రధానమంత్రి నోటి నిండా ప్రధానమంత్రి ద్వారా నిజామాబాద్కి పసుపు బోర్డుని మంజూరు చేయించడమే కాకుండా వారు ఫౌండేషన్ స్టోర్ చేయడం జరిగింది. ఇచ్చిన వాటికి కట్టుబడి వారు ఆ రోజు ఎంతో ఇబ్బంది పడి ఎక్కడ పోయినా చాలా మంది నాకు ఢిల్లీలో కూడా నాయకులు చెప్తా ఉంటే, ఎప్పుడు అరవింద్ గారు వచ్చినా दूसरा कोई उसके पास कागज नहीं है, सिर्फ पासपोर्ट बोर्ड वो टर्मरिक बोर्ड पूछता था. పట్టుబట్టి ఈరోజు టర్మరిక్ బోర్డు తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు అరవింద్ గారిని అయితే ఇచ్చిన మాట కట్టుబడి భారతీయ జనతా పార్టీ పసుపు బోర్డు మంజూరు చేసింది. ఆదిలాబాద్ నుంచి పటాన్చెరు వరకు రైల్వే లైన్ మంజూరు చేస్తే దానికి కావాల్సినటువంటి కనీసం మార్జిన్ మనీ కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేయలేని దుస్థితి. 10 సంవత్సరాలు కాలయాపన చేసిన తప్ప కనీసం మార్జిన్ మనీ ఇవ్వకుంటే చివరకు కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా భరించే విధంగా ఈరోజు ఆదిలాబాద్ నుంచి పటాన్చెరు వరకు వయా నిజామాబాద్ రైల్వే లైన్ మంజూరు చేసిన సంగతి మీకు తెలుసు. యావత్ భారతదేశంలో అత్యధికంగా హైవే రోడ్లు లేచేసి అత్యధికంగా హైవే రోడ్లు మరి నిర్మాణం చేస్తున్నటువంటి ఘనత ఎవరికన్నా ఉంటుంది భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఫర్టిలైజర్ సబ్సిడీ అయితేనేమి, పిఎం ఆవాస్ యోజన కింద ఇల్లు అయితేనేమి, ప్రతి వ్యక్తికి 5 లక్షల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్ అయితేనేమి, ఈ అంశమైనా కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం మాత్రమే పనిచేస్తున్న సంగతి లేదు. ఇప్పటి వరకు ఇచ్చిన మాట కట్టుబడిన మాట ఏ హామీ ఇచ్చినా పూర్తి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ
ఈరోజు పూర్తి వైభవంగా ఈరోజు ఎన్నికల సమయంలో సమాయత్తమైతా ఉంటే కాంగ్రెస్ పార్టీ మరియు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పెట్టుకున్నారండి. కనీసం వారికి అభ్యర్థి ఎవరో తెలియదు. పాత అభ్యర్థి కారు రాకుండా పోయింది. కనీసం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి కూడా లేదండి. కేవలం అధికారం ఉంటేనే వాళ్ళు కనబడతారు తప్ప ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత కనీసం ఈ ప్రాంతంలో తిరిగే పరిస్థితి కూడా వారికి లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ తోటి కాషాయ జెండా ఎగిరేస్తామని చెప్పి పూర్తి విశ్వాసంతో నేను తెలియజేస్తా ఉన్నాను. బూతుల వారీగా కమిటీ చేసుకొని మండల వారీగా ఇన్ఛార్జెస్ పెట్టుకొని మా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తామన్న సంగతిని మరోసారి తెలియజేస్తా ఉన్నాను. అన్నిటికన్నా కేవలం ప్రగల్భాలు పలికేటువంటి టీఆర్ఎస్ నాయకులు, నిన్నటి వరకు అపహాస్యం చేసినటువంటి టీఆర్ఎస్ నాయకులు నిన్నటి వరకు మా హామీలను కామెడీ చేసినటువంటి టీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు అని అడుగుతా ఉన్నాను.